మద్యం కుంభకోణం చుట్టూ జరుగుతున్న చర్చలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరకు స్పందించారు. ఇటీవల తాను అరెస్ట్ అవుతారన్న ఊహాగానాల మధ్య జగన్ ఈ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో లిక్కర్ స్కామ్ జరగలేదని స్పష్టం చేస్తూ గత ప్రభుత్వమే అవినీతికి మూలమని ఆరోపించారు. జగన్ తన హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఏపీ బేవరేజెస్ సంస్థలో పనిచేసిన వాసుదేవరెడ్డి 3 సార్లు హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. తనను భయపెట్టి తప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసిన సాక్ష్యాలతో కేసులు పెట్టారని ఆరోపించారు. బేవరేజెస్ కార్యకలాపాల్లో రాజ్ కసిరెడ్డి పాత్రపై జగన్ ప్రశ్నలు సంధించారు. ఆయన అప్పటి ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరని, కేవలం 2 ఏళ్ల పాటు మాత్రమే పనిచేశారని తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పినట్లుగా రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాల గురించి కూడా ప్రస్తావించారు. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు లిక్కర్ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పిన జగన్ వారు ఏ ఫైళ్లపైన సంతకం చేయలేదని స్పష్టంగా చెప్పారు. తమ పాలనలో పనిచేసిన వారు నిబద్ధతతో ఉన్న అధికారులను ప్రశంసించారు. అయితే ఇప్పుడు వారిని నిర్దోషులే అయినప్పటికీ జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం లాటరీ పేరుతో మద్యం షాపులు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించిందని జగన్ తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో కొత్త బ్రాండ్లు ఎలా వచ్చాయో గుర్తు చేశారు. అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పిందని, వాస్తవానికి ఏమాత్రం తగ్గలేదని జగన్ పేర్కొన్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతూ నాణ్యత తగ్గించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడున్నది రెడ్ బుక్ రాజ్యాంగమేనంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. 2018లో అమరావతి అభివృద్ధి కోసం 41,170 కోట్ల విలువైన టెండర్లు పిలిచామని, అందులో 35,000 కోట్ల పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. అయితే ఇప్పుడు టెండర్లను రద్దు చేసి వాటి విలువను అసాధారణంగా పెంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.